వానర సైన్యంతో లంకలో ప్రవేశించిన రాముడు యుద్ధానికి ముందుగా అంగదుణ్ణి రావణుని చెంతకు రాయబారిగా పంపుతాడు. రాయబారిగా అంగదుడి ఉపదేశం రావణుని క్రోధాన్ని రగిల్చి రావణుని రణోన్ముఖుని కావించిన ఘట్టమే ఈ రావణ బ్రహ్మ ఏకపాత్రాభినయం. రచన నాగశ్రీ గారు, అభినయం బాపనపల్లి వెంకటస్వామి. సమరమునకు సిద్ధమై సేతు నిర్మాణము కావించి కోతి మూకతో లంకలో కాలిడిన రాముడు ఒక కోతిని రాయబారిగా పంపి నన్ను బెదిరించుటయా? చేసినది తప్పని ఒప్పుకొని సీతను రామునకు అప్పగించి అతని శరణు వేడవలయునా? లేకుండా సమస్త రాక్షస జాతి సంగ్రామములో నిశ్శేషముగా నశించుట నిక్కువమా? తప్పొప్పులు నిర్ణయించున్నంతటి సమర్థుడు, నాకు శరణ సొంగునంతటి అధికుడా ఆ రాముడు. అప్రతిమాన దివ్య శస్త్రాస్త్ర నానా విధాయుధ ప్రయోగ విద్యా ప్రవీణుండనై ఆగమ శాస్త్ర నవ వ్యాకరణోత్తమ లక్షణాలంకార కావ్య వ్యాఖ్యానూన భాష విభూషణుండనై అతల వితల సుతల రసాతల తలాతల మహాతల భూతలాది చతుర్దశ భువనైక శాసనోద్దండ నాది నాదులకు అధినాథుండనై అనితర లభ్య శంకర ప్రసాదిత అనేక వర సంపన్నుండనై అఖిల సుర అసుర గరుడ గంధర్వ కిన్నర కింపురుష సిద్ధ సాధ్య అనేక కైవార కరకరణిక రాకరమణి మంజీర కింకణి క్వనక్పద ఘన స్వనాలాపనల మేల్కోంచు సార్వభౌముడనై అష్టదిక్పాలకులనే సోపానములుగా చేసుకొని అమర సింహాసనం అధిష్ఠించి అనన్య సామాన్య ప్రతిభాపటుత్వం ఆధారముగా ముల్లోకములు జయించి నిరంతర నవకోటి శివలింగార్చన వ్రత దీక్ష దక్ష రక్షణాథుండలకు నేనా నరవానరాధముల నర్ధించుట. దక్షిణాంభోధి వలయుత ఖండ లంకాపుర సామ్రాజ్యాధినేతనైన నేనెక్కడా? ఒక సామాన్య సామ్రాజ్య పాలనకు దూరుడై కానల పాలైన ఆ రాముడెక్కడ? నిరంతర స్నాన సంధ్య అనుష్ఠాన నిష్ఠ గరిష్టం బగు మా బ్రహ్మ వంశం ఎక్కడ? నానా కుల సంకరముడి జన చరణ సేవా పరాయణులైన ఆ క్షత్రియులెక్కడ? దృశ్య దృశ్య కామరూప మాయాజాల సంగ్రామ సింహములైన ఈ దైత్య యోధ ప్రకరం ఎక్కడ? చెంచల చిత్త శాఖ మృగ సమూహం ఎక్కడ? రాఘవుండ సుగ్రీవ సహాయమున కపిసేనల సేకరింపవచ్చు. నల నీలాచార్య శిల్పి అనుగ్రహమున సేతువు నిర్మింపవచ్చునుగాక. అంత మాత్రమున ఒరి వీర భయంకరులకు అసుర వీరులతో సమరమున నిల్వగల సమర్థుడా రాముడు. దశరథి, నీవు ధర్మవర్తనుడవని కీర్తింపబడుచుంటివే. ఏది నీ ధర్మవర్తన ఎట్టువో నా ముందు వివరింపు. నా సోదరి శూర్పణఖ భర్త అంత మగుటకు మా బంధు విరోధములు కారణము. వాని కుమారుడు జంబుకాసురుడు తన పితృహంతకుడనైన నాపై పగ సాధింప అజ్ఞాత తపం ముడరించుచుండ నీ మునిగణంబ రహస్య మెరంగి నీ కుంజచ్ఛేదన నెపంబున నీ తమ్మునిచ్చే నిరపరాధిని చంపించిన మోసము నేనమైనను గ్రహింపగలిగితివా? భర్తృవియోగ దావానల తప్త చిత్త అయిన శూర్పణఖ తన ఏకైక పుత్ర మరణ వార్త విన్నంతనే నెత్తియు నోరుయు మత్తు కొనుచు వచ్చి నా కుమారుణ్ణి నీకేమి అపకారము నచ్చే రామచంద్ర, వాని జంపమి మనం బెట్లొప్పెనని స్వరూప నిష్ఠూరములాడుతూ వచ్చి గొల్లున విలపించినంత మాత్రమున ఆమె నాసిక కర్ణ ఖండన బడిరింపజేయుట నీ అంతటి వాడు చేయదగిన కార్యమా? మతి లేక గతి తప్పిన నీ దురితమ్ముని గప్పిపుచ్చుకొన
నన్ను మోహించినదని, వివాహమాడ నిర్బంధించినదని, వైదేహిని మృంగబోయినదని అభూత కల్పిత నేరారోపణలు చేసినంత మాత్రమున సువిమర్శనా పరులా మోదింతురా? ఒక వంక మాంగళ్య సౌభాగ్యమును కోల్పోయి మరో వంక కన్న కుమారుని కంఠ రక్త సాపమును కన్నారా గాచి గోడు గోడున ఏడ్చు చేడి కామాతురయ్యి నీ చింతకే తెంచిన ఇట్టి కట్టు కథలనెవరైనా నమ్ముదురుగాక. నీవు సకల సద్గుణ ధాముడవని, అపకారికి ఉపకారమనర్చు కృపామయుడవని పేరొందితివి కదా. ఒకవేళ నా సోదరే దుర్మోహమున ప్రవర్తించిన నీకిది నీతి కాదని నీవెను మందలింపవలి, లేదా బంధించి ఆమె ఏ రాజ్యమునకు చెందినదో ఆ రాజ్యాధినేతనైన నాకిరింగించి తగిన శిక్షార్హురాలిగా విప్పవలి. అంతే కానీ నేను ఈ వనవాసమున సైతం భార్య సహితుండను. నా తమ్ముడి భార్య ఇచ్చట లేదు, నిన్నాతడు పరిణయం వాడునట్లు వ్రాయుదునని నమ్మించి ఆడుదాని వీపుపై ఈ రక్కసి ముక్కు చెవులు చెక్కుమనని తమ్ముని చెంతకు పంపించి అతని చేమె ముక్కు చెవులు గోయించుట ధర్మవర్తనయ. నీ సందేశము ఏ తాళపత్ర ఖండమునందోగాక బ్రహ్మవంశ సంజనిత నవ వ్యాకరణ పండితుడనైన నాకు సహోదరి, ఒక తపోధునికి అర్ధాంగలక్ష్మి, మరో ధీమంతునకు మాతృదేవి అయిన ఆమె వీపుపై వ్రాయటం మించిన క్రౌర్యము హైన్యము మరేదైనా ఉండునా? ఇంతటి హీన కృత్యము నచ్చిన వారెవరైనను ఇంతకు ముందుందిరా, ఇక ముందుందిరా? ఏమియో తెలియని వారే ఇట్టి పాప కృత్యముల పట్ల క్షమార్హులు కానప్పుడు న్యాయ పాలన ధర్మములెరింగిన నీవే ధర్మరహితుడవై అకారణముగా ఒక స్త్రీని ముక్కు చెవులు గోయించి శిక్షార్హుండవెట్లుగా కొందువు. అందులకే నీ సతిని నీకు దూరమునర్చిన క్షణ జనితోగ్ర భార్య వియోగ క్లేశ భారమున గాని నీచే వికలాంగి అయిన శూర్పణక చందు వేధ నీకు బోధపడుననే నేను సీతాభరణమునర్చితిని. యథార్థమును గప్పిపుచ్చి లంకేశ్వరుడు కామాంధుడై జానకి నపహరించినని దుష్ప్రచారములు చేయించు మీ వారంతయు నాపై నిందలు మోపడని చెప్పుము కాదా? వారికి నాపై వైరమున్నంత మాత్రమును వినరాని నిందలనంటగట్టుట న్యాయమా? ఓనాడు జనకుడు చాటించిన సీతా స్వయం వరమున శివుని వింటినే ఎత్తలేక భంగపడితినా నేను. ప్రమదగన పరివేష్టితులై పార్వతీ పరమేశ్వరుడున్న కైలాసచలమునే కదల్చిన నేను శివధనసునెత్తలేనైతునా? జనకునిపై కినుకతో అచ్చటగేగిన నేను ఆవేశమున శివధనసునంటిది. అంతే కాని ఏ స్వామి ఆత్మలింగ ప్రసాద కాంక్షినై ప్రాణములనే త్యజింపబోని ఫలితార్థుడనైతునో పవిత్రమైన ఆ స్వామి వింటిని ఎక్కుపెట్టి భంగము గావించినంతటి కృతజ్ఞుడనా నేను? శివుని వింటినే ఎత్తలేక భంగపడిన నేను ఆ వింటిని తన బాల్యమునే అవలీలగా ఎత్తిపెట్టిన సీతను ఎత్తుకుని శతయోజన వ్యాప్తమైన సముద్రమును లంఘించి లంకాపురికెట్లు చేరెతిని. ధములకి పాటి విచక్షణ జ్ఞానం ఎట్లుండను? ఏ యజ్ఞములను ఆచరించయో, వీర రణమున మరణించయో అన్నదమ్ములు, బాబా మరుదులు, తండ్రి కొడుకులు స్వర్గమునకేగి అచ్చట సురవేషల ఆలింగన సౌఖ్యములు అనుభవించుచుండ మీలో మీకు ఓవి వరుసలు గాని నీతి నియమములు గాని ఎట్లుండను? మీరట్టి పశు ప్రవృత్తి గల పరమ దౌర్భాగ్యుల చేతనే ఈ లంకేశ్వరుడు కామాంధుడై జానకి నపహరించిన దుష్ప్రచారములు చేయించుంటరే కాదు ఏ మాత్రము పాప భీతి గలవారైనను ఇట్టి నీచారోపణలు పొడంబుదురా? అర్ధరాత్రి వరకు వృద్ధాభిషేకమునర్చి అనంతరము భోజనము చెయ్యమము నిశాచరులని నీచ కర్మలని హేళన చెయ్యు మీకు ఆ దేవతల దుశ్చర్యలు పావనప్రదమయ్యనా? ప్రహ్లాదుడి పౌత్రుడు, విరోచన పుత్రుడు, మహావదాన్యుడైన బలి చక్రవర్తి చెంతకు యాచకును రూపమైన ఆ శ్రీహరి 3 అడుగుల నేల దానముగా స్వీకరించి మాయావి అయి బలిని పాతాళమునకు త్రొక్కి అంత పొందించుట దుష్ట సంహరణయ.
నాడ బృంద శీలముడు హరిప్ప శ్రీహరియే ఓ శ్రీహరియే మాయా జలంధర రూపమున జలంధరమును కరిదించి చేసిన అకృత్యములు లోక కళ్యాణార్థమా దూర్తుడు ఇంద్రుడు నిండు గర్భవతి అయిన లీలాపతి శిరోజములు బట్టి బలాత్కారముగా ఈడ్చుకుని వచ్చి చేసిన నిష్ఠాచారమా అర్ధరాత్రి గౌతముని పంచిన దేవి కుక్కుటము ఓలే కూసి వేకువయని గౌతముని భ్రమింపజేసి బయటి కంపి అతని రూపములో అతని సత్యకు అహల్యని ఓడి వంచన వెల్లడి అయి చాపకతమున తను వెళ్ళ మర్మాంగమునికి మార్చుకున్న ఆ సురాధిపతికి సిద్ధములు ముఖ్యమైనవా సురాధిపతికి ఉచ్చ నీచములు లుప్తమైనప్పుడు అతని ప్రీతికై యజ్ఞ యోగోదులు నర్చు ముని జనులకు మ్రక్కులని మీ చేతలు నికృష్టములుగా కబరెచ్చడను దశరథి నా కథంపై నీకు ప్రాప్తించిన ఈ తాత్కాలిక భార్య వియోగ క్లేశము పోరు తోడనో పొందు తోడనో తీరగలదు కానీ నీ కథమున ముక్కు చెవులు కోల్పోది వికృత వైకల్యమునందిన నా సోదరి నిరంతర వేదన ఇక ఏనాటికైనను తీరునది కాదే ఏది ఏమైనా యుద్ధమునకి సిద్ధమై విజయకాంక్షతో ఉన్న నీకు దోషాదోష నిర్ణయం అనవశ్యం సమరమునకే సిద్ధముగము చోటున పొంచి వాలిని వధించుట కాదు ఇది అమరలోక విజేతతో సమరం ఇది అమరలోక విజేతతో సమరము స్వపర బలములెరగక సమరమునకే సిద్ధమైన మీకు అంత్యకాలం ఆసన్నమైనది ఇక జరగనున్న సమరమున భీకర భుజబలురగ దైత్య వీరుల ప్రతాపాగ్నిలో నీ సమస్త వానరసేన శలభముల వలె భస్మమగుట నిశ్చయము నిస్సందేహం అచంచల తప ప్రభావ కలితుడై అనన్య సామాన్య అనేక వర విభాజితుడై అవక్ర విక్రమ పరక్రమముడు పురంధరుడు జయించి ఇంద్రజిత్తు నోమముందిన నా కుమారుడు మేఘనాథుడు అంబర మార్గమున నిలిచి జలధరముల భూతలపునికి బడదోయుచుండు నీ కోతి మూకంతయు నల్లులట్లు నలగకుండునా మత్తమ దేవ సన్నిప దూర్దర్ప తేజుండ మత్ సహోదరుడు కుంభకర్ణుడు నీ కపిసేనల మొత్తమును సత్తువ మత్తు నత్తరు బిత్తర బోరి తత్తరమ్మున పరుగులెత్తకుండునా ప్రళయకాల రుద్ర తేజ స్వరూపులకు దైత్య వీరులు మద్ధాతృ పుత్ర పౌత్ర పౌత్రాధికాధికల నీ సమరమునకు చేరురా అస్మదక్షిణ శౌర్యమున మహేశ్వరదత్త వర ప్రాబల్యమున స్వగర్భగుప్త సురాబండ ప్రభావమున ఈ లంకేశ్వరుడు నిర్భయుడు నిరంకుశుడు దివాకర నిశాకర గ్రహకూటములు గతులు తప్పుగాక సప్త సాగరములు అల్లకల్లోలములై జగత్ ప్రళయంబు సంభవించుగాక భూండములు బంధులట్లాడుగాక మహాగ్నిగోళములు ప్రజ్వరిల్లి శాకోప శాఖ శిఖర త్రిభువన భస్మీభూతమనొచ్చుగాక జగజ్జేగీయమానమై యశో విభాషితమైన మండోదరి మాంగళ్య సౌభాగ్యము చెక్కొచ్చెదరు ఒకవేళ స్వాభిమానము వీడి శత్రుపక్షము వహించిన భ్రాతృద్రోహి ఆ విభీషణ హతముని కథమున మరణమే నాకు ప్రాప్తించి అది నా యశస్సును మహోన్నతమునొచ్చునే గాని నా జీవితమునకు కలంకం ఎంత మాత్రమున కాదు ఇక ప్రారంభింపునున్న ఈ దైత్య మృగేంద్ర యథేచ్ఛ వీర విహార క్రీడ యథావిధిగా జరగవలసినదే అసంఖ్యాక వానర కంఠ రక్త ప్రవాహములో ఈ లంకాస్థలి సుస్నాత కావలసినదే ఇక విధాతయే వలద నివారించడు ఈ సమరం అనివార్యము దైత్య యోధులారా మోహరమునకు సిద్ధమై లోకింపుడు యుద్ధవేరి హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర